Let's continue our series on Node.js and ఇది మన ఫైనల్ పార్ట్. ఇందులో మనం యూఐతో మన ఏపీఐస్ని ఎలా వైర్ చేయాలి అండ్ ఏదైనా ఇష్యూస్ వస్తే ఎలా రిజాల్వ్ చేయాలి అండ్ ఫైనల్ పార్ట్ మన వెబ్ సాకెట్స్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. అయితే మనందరికీ తెలుసు ఇది మన చాట్ అప్లికేషన్కి లైక్ యూఐ. ఇక్కడ మనం లాగిన్ని క్లిక్ చేద్దాం అండ్ మన అప్లికేషన్ ఆల్మోస్ట్ దానికి సంబంధించిన ఎవ్రీ రౌట్ని మనం కాన్ఫిగర్ చేసాం కాబట్టి ఆబ్వియస్గా మన బ్యాక్ ఎండ్లో కావాల్సిన ఏపీఐస్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన యూఐ మీకు ఐడియా ఉండే ఉంటుంది. మన యూఐ కోడ్ మీ అందరికీ తెలుసు. ఎవరైతే యూఐని ఫాలో అవుతారో వాళ్ళకి ఈ కోడ్ ఐడియా ఉంటుంది. అయితే మనం స్లైస్ ఏదైతే ఉందో లైక్ ఎవ్రీ స్లైస్ లో మీరు తీసుకుంటే మనం యూఐ కి సంబంధించిన ఏపీఐస్ అయితే మనం యూఐ కోడ్ బిల్డ్ చేసేటప్పుడు ఇంటిగ్రేట్ చేసాం. అయితే నేను ఈ ఏపీఐస్ మీకు ప్రొవైడ్ చేసినప్పుడు ఆబ్వియస్ గా బ్యాక్ ఎండ్ ని ప్రొవైడ్ చేశాను కాబట్టి అప్పుడు మీరు npm run dev బ్యాక్ ఎండ్ ని రన్ చేసి ఈ ఏపీఐస్ అయితే వైర్ చేశారు. అయితే ఇప్పుడు ఆ సేమ్ ఏపీఐస్ మనం ఇప్పుడు బ్యాక్ ఎండ్ ని బిల్డ్ చేసాం కాబట్టి మన న్యూ కోడ్ బేస్ తో వర్క్ అవుతుందా లేదా అనేది చూడాలి. అందుకోసం నేను మన బ్యాక్ ఎండ్ అయితే రన్నింగ్ లో ఉంచాను అండ్ ఎట్ ద సేమ్ టైం యూఐ ని కూడా రన్నింగ్ లో ఉంచాను. ఇప్పుడు నేను ఇన్స్పెక్టర్ ట్యాబ్ ఓపెన్ చేసి నెట్వర్క్ ట్యాబ్ లో జస్ట్ మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ లైక్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ ని క్లిక్ చేస్తాను. అయితే ఇక్కడ చూడండి మనకి కార్స్ ఎర్రర్ అని చెప్పొస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే కార్స్ ఎర్రర్ అని చెప్పొస్తుంది. అయితే ఈ కార్స్ ఎర్రర్ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది? లైక్ మీరు కనుక గమనిస్తే మన ఓల్డ్ బ్యాక్ ఎండ్ కోడ్ ఎప్పుడైతే మనం యూఐ ని బిల్డ్ చేసామో అప్పుడు ప్రొవైడ్ చేసిన బ్యాక్ ఎండ్ కోడ్ తో ఈ ఎర్రర్ రావట్లేదు. బట్ ఈ న్యూ కోడ్ బేస్ తో మనకి ఈ కార్స్ ఎర్రర్ అనేది వస్తుంది. అయితే ఈ కార్స్ ఎర్రర్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే లైక్ మన Node.js ఇప్పటి వరకు మనం రాసిన కోడ్ ఏదైతే ఉందో ఇది ఆబ్వియస్ గా ఒక సర్వర్ అండ్ అయితే ఎప్పుడైతే మనకి పోస్ట్ మ్యాన్ నుంచి కాకుండా ఇలా లోకల్ హోస్ట్ 3000 లాగిన్ అనే ఇంకొక ఎక్స్టర్నల్ సర్వర్ నుంచి మన సర్వర్ కి రిక్వెస్ట్ వచ్చినప్పుడు బై డిఫాల్ట్ బ్యాక్ ఎండ్ అనేది ఈ ఎర్రర్ ని బ్లాక్ చేస్తుంది. ఆ ఎర్రర్ నే మనం కార్స్ ఎర్రర్ అంటాం. లైక్ సంథింగ్ క్రాస్ ఆరిజిన్ రిసోర్స్ ఎర్రర్, రిసోర్స్ షేరింగ్ ఎర్రర్ అని చెప్పి ఏదో ఉంటుంది చూద్దాం. క్రాస్ ఆరిజిన్ రిసోర్స్ షేరింగ్ ఎర్రర్ అంటే ఏంటంటే యాజ్ సూన్ యాజ్ మనం ఇంకొక వేరే ఆరిజిన్ నుంచి లైక్ మన ఏపీఐ ని ఇంకొక సర్వర్ నుంచి ఇంకొక వెబ్సైట్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్ గా సంథింగ్ రాంగ్ అని చెప్పి మన సర్వర్ అనుకొని మన రిక్వెస్ట్ అయితే బ్లాక్ చేయడం జరుగుతుంది. అయితే మనం ఇక్కడ మన బ్యాక్ ఎండ్ సర్వర్ కి ఏం ఇన్ఫార్మ్ చేయాలి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన డిఎస్పి కోడింగ్ కి ఒక వెబ్సైట్ ఉంది అనుకుందాం. అది www.dspcoding.com అనే డొమైన్ పైన రన్ అవుతుంది. లైక్ ఇక్కడ లోకల్ హోస్ట్ 3000 లో రన్ అయినప్పుడు మన బ్యాక్ ఎండ్ కి ఏం ఇన్ఫార్మ్ చేయాలి అంటే ఈ పర్టికులర్ డొమైన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వచ్చే ఎవ్రీ రిక్వెస్ట్ మనకి లెజిట్ రిక్వెస్ట్ అంటే లైక్ వ్యాలిడ్ యూజర్ నుంచి వస్తుంది. సో ఆ రిక్వెస్ట్ అన్నింటినీ నువ్వు బ్లాక్ చేయకుండా ప్రాసెస్ చేయాలి అని ఇన్ఫార్మ్ చేయాలి. అలా ఇన్ఫార్మ్ చేస్తే మన అప్లికేషన్ అనేది ఈ కార్స్ ఎర్రర్ అయితే ఇవ్వదు. దానికోసం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఈ కార్స్ ని ఇంపోర్ట్ చేసుకుందాం. లైక్ ఎలా ఇంపోర్ట్ చేస్తాం, మళ్ళీ సేమ్ కాన్స్ట్ కార్స్ రిక్వైర్ కార్స్. ఓకే అండ్ ఈ కార్స్ ని మనం ఎలా యూస్ చేద్దాము అంటే మన ఇక్కడ ఈ http రిక్వైర్ సర్వ్ ఉంది కదా, దీని తర్వాత ఈ విధంగా యూస్ చేయండి app.use అండ్ ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయాలంటే కార్స్. ఇలా డైరెక్ట్ ఉంచినా కూడా వర్క్ అవుతుంది. కాకుంటే మనం ఇంకొంచెం ఏం చేద్దామంటే ఇలా ఉంచి ఇక్కడ ఆరిజిన్, ఈ ఆరిజిన్ ఏమి ఇద్దామంటే మనకి ఏ వెబ్సైట్ కావాలో ఆ వెబ్సైట్ నేమ్ ఇవ్వాలి. ఫర్ సపోజ్ ఇక్కడ అయితే నేను లోకల్ హోస్ట్ 3000 లో మన అప్లికేషన్ రన్ అవుతుంది కాబట్టి లోకల్ హోస్ట్ 3000 ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ హోస్ట్ 3000 కి మెథడ్స్ గెట్ అండ్ పోస్ట్ నే అలౌ చేయాలి, డిలీట్ పోస్ట్ ని అలౌ చేయొద్దు అని చెప్పేసి అనుకుంటే మనం ఇక్కడ మెథడ్ అని చెప్పిచ్చి ఒక అరేలో ఇక్కడ మనకు కావాల్సిన మెథడ్స్ ని మనం స్పెసిఫై చేయొచ్చు లైక్ గెట్ పోస్ట్. ఇలా ఇదంతా మన అప్లికేషన్ ఎప్పుడైతే ప్రొడక్షన్ లో రన్ అవుతుందో అక్కడ ఈ మన డొమైన్ అయితే మనం ఇస్తాం. అయితే ఇప్పుడు ఇది వర్క్ అవుతుందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. కార్స్ ఓకే స్పెల్లింగ్ మిస్టేక్ ఓకే డన్. ఇప్పుడు మనం మన బ్యాక్ ఎండ్ మన యూఐకి వచ్చి మళ్ళీ ఈ లాగిన్ అనే బటన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి ఇప్పుడు 401 వస్తుంది. అంటే దాని ఎర్రర్ ఏమొచ్చిందో చూద్దాం. రెస్పాన్స్ లో మెసేజ్ ఇన్వాలిడ్ యూజర్. ఈ ఇన్వాలిడ్ యూజర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, యూజర్ రౌట్స్ లో లాగిన్ యూజర్ లో ఇన్ కేస్ పాస్వర్డ్ గనక రాంగ్ ఇస్తే ఆర్ ఈమెయిల్ ఐడితో యూజర్ గనక లేకుంటే మనకి ఇన్వాలిడ్ యూజర్ అనే మెసేజ్ ని పంపిస్తున్నాం. అయితే ఇప్పటి వరకు వచ్చిన కార్స్ ఎర్రర్ ఏదైతే ఉంటుందో ఆ కార్స్ ఎర్రర్ ఈ మన సర్వర్ లోని ఏ ఏపీఐని హిట్ చేయకుండానే వచ్చాయి. బట్ ఇప్పుడు వచ్చిన ఎర్రర్ ఏదైతే ఉంటుందో అది మన ఈ సర్వర్ లోకి మన సర్వర్ లో ఉన్న మెథడ్ ని రౌట్ ని పాస్ అయ్యి
ఇక్కడ నుంచి మనకి ఆ మెసేజ్ అనేది వచ్చింది. అంటే ఆ కార్స్ ఎర్రర్ ఏదైతే ఉందో దాన్ని మనం రిజాల్వ్ చేసాం. అయితే ఇక్కడ మీకు లోకల్ హోస్ట్ 3000 బదులు మీరు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్కడైనా డిప్లాయ్ చేస్తే దానికి వచ్చే లింక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇవ్వండి. అండ్ ఈ మెథడ్స్ ని మీరు కంప్లీట్ గా అవాయిడ్ చేయొచ్చు. ఈ మెథడ్స్ తీసేస్తే బెటర్, ఎందుకంటే మన దాంట్లో పుట్ ఆపరేషన్ కూడా ఉంది. అండ్ బేసిక్ గా దీన్ని ఎప్పుడు గానీ ఏం చేస్తారంటే రెగ్యులర్ గా స్టార్ అని చెప్పేస్తారు, అంటే యాక్సెప్ట్ ఫ్రమ్ ఎనీవేర్ అన్నట్టు. అంటే టెస్ట్ ఎన్వైరన్మెంట్ కాబట్టి ఎక్కడ నుంచి వచ్చినా నో ప్రాబ్లం అన్న సెన్స్ లో స్టార్ ఇస్తారు. మనం హైయర్ ఎన్వైరన్మెంట్ కి వెళ్తుంటే మన డొమైన్ URL ఇవ్వచ్చు. అండ్ మనం క్లౌడ్ లో కనుక డిప్లాయ్ చేసినప్పుడు డైరెక్ట్ క్లౌడ్ కి మన UI ఎక్కడైతే రన్ అవుతుందో ఆ IP అడ్రస్ నుంచి మాత్రమే యాక్సెస్ రావాలి. ఇలా చాలా కాన్ఫిగరేషన్స్ అనేవి మనం చేయొచ్చు. అది మనకి అవుట్ ఆఫ్ ది స్క్రిప్ట్ లైక్ డెవాప్స్, నెట్వర్క్ ఇంజనీరింగ్, మేబీ నెట్వర్క్ ఇంజనీరింగ్ కాదో నాకు తెలియదు, బట్ డెవాప్స్ వీళ్ళు కేర్ చేస్తారు, రైట్? సో ఇది కార్స్ ఎర్రర్ కి సంబంధించిన ఇష్యూ. నా ఇప్పుడు ఈ కార్స్ ఎర్రర్ అయిపోయిన తర్వాత మనకి ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనందరికీ తెలుసు ఆ రియల్ టైమ్ మెసేజింగ్ ఫీచర్ పర్ఫెక్ట్ గా వర్క్ అవ్వాలి అంటే మనకు కావాల్సింది సాకెట్ IO. మనం ఇప్పుడు ఆ సాకెట్ IO కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. కాన్స్ట్ IO రిక్వైర్ సాకెట్ IO కోడ్ రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అగైన్ మళ్ళీ మన కార్స్ ఇద్దాం. ఆరిజిన్ స్టార్. ఇక్కడ మనం మెథడ్స్ గెట్ అండ్ పోస్ట్ ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వచ్చు అంటే మెసేజెస్ మనం సెండ్ అండ్ రిసీవ్ కోసమే యూస్ చేస్తున్నాం కాబట్టి గెట్ అండ్ పోస్ట్ తప్ప వేరే మెసేజెస్ మనకి వెబ్ సాకెట్ కి అవసరం లేదు. ఓకే, ఇది మన IO కి రిలేటెడ్. అయితే ఇక్కడతోనే అయిపోలేదు. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ సాకెట్ IO కి సంబంధించిన రియల్ టైమ్ మెసేజెస్ కి సంబంధించి మనం కొన్ని ఈవెంట్స్ అయితే క్రియేట్ చేయాలి. అంతకంటే ముందు ఇక్కడ ఏమైందో చూద్దాం. ఇది కొంచెం డిఫరెంట్ సింటాక్స్ మనం ఇంతవరకు యూస్ చేయలేదు. ఫస్ట్ ఈ సాకెట్ IO ని ఇంపోర్ట్ చేసుకొని ఇంపోర్ట్ అయిన లైబ్రరీ పైనే డైరెక్ట్ ఈ HTTP అనే మెథడ్ ని నేను రాస్తున్నాను. ఇది బేసిక్ సాకెట్ కాన్ఫిగరేషన్. అంటే ఎలా అంటే ఇక్కడ మనం కార్స్ ని ఇంపోర్ట్ చేసుకోగానే దీని తర్వాత బ్రాకెట్ లో సింటాక్స్ లో ఈ కోడ్ ఏదైతే ఉందో దాన్ని రాసినట్టు. జస్ట్ ఇది ఒక సింటాక్టికల్ వేలో ఆన్ ద ఫ్లై ఇంపోర్ట్ అవ్వగానే నేను దీన్ని అయితే రాశాను. ఇలా రాయకుండా వేరే విధంగా రాయరాదా అంటే ఆబ్వియస్ గా దీన్ని ఇంపోర్ట్ చేసుకొని దీని దగ్గర నుంచి కూడా రాయొచ్చు. జస్ట్ నేను ఒక డిఫరెంట్ వేలో మల్టిపుల్ వేస్ లో చూపెట్టాలి అన్న ఉద్దేశంలోనే చూపిస్తున్నాను. ఇన్ కేస్ దీనికి రిలేటెడ్ ఏ డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, మనం రిజాల్వ్ చేద్దాం. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన సాకెట్ IO ఏదైతే ఉందో దాన్ని యూస్ చేసి ఇక్కడ ఏం చేద్దామంటే IO.on ఇవి ఇంపార్టెంట్. ఆన్ కనెక్షన్ రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సాకెట్ ఫర్ ఎగ్జాంపుల్ console.log జస్ట్ ఇది లాగ్స్ కోసం రాస్తున్నా, ఇందులో ఏం లేదు. socket.id. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ IO ఏదైతే ఉందో సాకెట్ IO నుంచి నేను IO తీసుకున్నాను కదా. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ డౌట్ ఏమొస్తుందంటే ఈ IO అంటే ఏంటి అని ఒక డౌట్ వస్తుంది. ఓకే, రైట్. ఈ IO అంటే నార్మల్ నేమింగ్ కన్వెన్షన్ ఏంటంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఈ IO నథింగ్ బట్ ఒక సర్వర్. మన సాకెట్స్ ని వెబ్ సాకెట్స్ ని హ్యాండిల్ చేయడానికి ఒక సర్వర్. ఈ సర్వర్ ఆన్ కనెక్షన్ అయినప్పుడు మనకి ఈ సాకెట్ అంటే ఏంటంటే ఇక్కడ మనం సాకెట్ అంటున్నాం, బట్ ఈ సాకెట్ ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే న్యూ క్లయింట్ కనెక్టెడ్ టు అవర్ సర్వర్. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాను, న్యూ క్లయింట్ కనెక్టెడ్ socket.id. అయితే ఈ న్యూ క్లయింట్ ఉన్నాడు కదా, ఈ న్యూ క్లయింట్ ఏం చేస్తాడు అనేది మనం ఇప్పుడు చూడాలి. ఓకే, ఈ న్యూ క్లయింట్ ఎవరు? ఇప్పుడు సాకెట్. ఈ సాకెట్ ఇప్పుడు ఏమేం చేస్తాడు అనేది మనం జాగ్రత్తగా చూడాలి. ఇది ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. సాకెట్ అంటే మన న్యూ క్లయింట్ ఆన్ ఏం చేసినప్పుడు, ఓకే, ఏం చేసినప్పుడు అంటే జాయిన్ రూమ్ లో జాయిన్ అయినప్పుడు మనకి ఎవరెవరు ఉంటారు? సెండర్, రిసీవర్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు ఏం లేదు. డన్. ఇప్పుడు ఈ పీస్ ఆఫ్ కోడ్, ఒక ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ కోడ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ మనం IO.on కనెక్షన్. IO అంటే ఏంటి? ఇన్పుట్ అవుట్పుట్ మన సర్వర్ అని చెప్పి అనుకున్నాం. ఆన్ కనెక్షన్ మన సర్వర్ కి కనెక్ట్ అవ్వగానే ఒక క్లయింట్ వస్తాడు. ఒక క్లయింటే కదా కనెక్ట్ అయ్యేది సర్వర్ కి. మనం అందుకే ఇక్కడ ఏం చేసాం, న్యూ క్లయింట్ కనెక్టెడ్ అని చెప్పి ఇచ్చాం. అయితే ఈ న్యూ క్లయింట్ గనక అంటే మన UI లో ఆన్ జాయిన్ రూమ్ అని ఉందనుకోండి. ఈ ఆన్ జాయిన్ రూమ్ ఎక్కడుంది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మన charts.js ని గనక మీరు చూస్తే సెట్ ఓపెన్ డైలాగ్ పార్టిసిపెంట్స్, ఇక్కడ చూడండి, socket.current.emit ఆన్ జాయిన్ రూమ్. మన సాకెట్ ఏం చేస్తుంది? జాయిన్ రూమ్ అనే ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎమిట్ చేస్తుంది. అక్కడ ఎప్పుడైతే ఈ సాకెట్ ఆన్ జాయిన్ రూమ్, ఇక్కడ ఈ ఈవెంట్ ఎమిట్ చేసేది ఎవరు? యూఐని యూజ్ చేస్తున్న ఒక పర్సన్, అంటే ఒక క్లయింట్. ఈ క్లయింట్ జాయిన్ రూమ్ అనే ఈవెంట్ ని ఎమిట్ చేసినప్పుడు మనకి ఈ పీస్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ పీస్ ఆఫ్ కోడ్ లో మనకి ఏముంది? సెండర్ అండ్ రిసీవర్ అండ్ 2 పారమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, జాయిన్ రూమ్ అని చెప్పేసింది. ఈ జాయిన్ రూమ్ లో రిసీవర్ అండ్ సెండర్ ఈ 2 వాల్యూస్ ని మనం పంపిస్తున్నాం. అంటే మనకి ఈ
సాకెట్ ఆన్ జాయిన్ రూమ్ లో, అంటే ఇది నార్మల్ గా ఎట్ ద ఎండ్ ఈ యూఐ అనేది ఒక బ్యాక్ ఎండ్ కోడ్ ని కాల్ చేసినట్టే, బట్ ఇది ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సాకెట్ డాట్ కరెంట్ డాట్ ఎమిట్ జాయిన్ రూమ్ మన జాయిన్ రూమ్ అనే ఈవెంట్ ని ఎమిట్ చేసామో విత్ సమ్ జాయిన్ రూమ్ డేటా, ఈ జాయిన్ రూమ్ డేటాలో ఎవరున్నారు, రిసీవర్ అండ్ సెండర్ ఉన్నారు. అంటే ఇండైరెక్ట్ గా మనం సాకెట్ డాట్ ఆన్ జాయిన్ రూమ్ అనే మెథడ్ అనే ఈవెంట్స్ అనే వెబ్ సాకెట్స్ రన్ అయినప్పుడు ఇక్కడ మనకి సెండర్ అండ్ రిసీవర్ వచ్చారు. ఈ సెండర్ అండ్ రిసీవర్ ని తీసుకొని మనం ఒక రూమ్ ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ రూమ్ ని ఎలా క్రియేట్ చేస్తున్నాం, సెండర్ రిసీవర్ డాట్ సార్ట్ డాట్ జాయిన్ విత్ దిస్ సింబల్ అని చెప్పేసి అనుకుందాం. అయితే ఈ సార్ట్ అనేది ఎందుకు అనేది ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్. లెట్స్ సే ఏ అండ్ బి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళు చాట్ చేస్తున్నారు అనుకుందాం. ఫస్ట్ ఏ మెసేజ్ చేశాడు అంటే ఇతడు ఎవరు అవుతారు, సెండర్ అవుతాడు. అండ్ ఈ కేసులో దెన్ బి ఏమవుతాడు, రిసీవర్, అంతే కదా. లేదా ఫస్ట్ బి మెసేజ్ చేశాడు అనుకుందాం, అప్పుడు బి ఏమవుతాడు, సెండర్, దెన్ ఏ ఏమవుతాడు, రిసీవర్. ఇప్పుడు ఏ సెండర్ అండ్ బి రిసీవర్ అయినప్పుడు మనం ఈ సార్ట్ ని తీసేస్తే ఈ రెండింటిని జాయిన్ చేసినప్పుడు వచ్చే మన రూమ్ ఎలా ఉంటుంది, ఏ అండర్ స్కోర్ బి. అండ్ బి సెండర్ అయినప్పుడు ఏ రిసీవర్ అయితే ఈ రెండింటిని జాయిన్ చేసినప్పుడు మనకు వచ్చే రూమ్ ఎలా ఉంటుంది, బి అండర్ స్కోర్ ఏ. ఇక్కడ చూస్తే ఈ అండర్ స్కోర్ బి అనే రూమ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూమ్ నెంబర్ 100 అనుకుంటే ఇది ఆబ్వియస్ గా 100 అయితే కాదు, లెట్స్ సే 105 అనుకుందాం. అంటే చూడండి ఇక్కడ సెండర్ అండ్ రిసీవర్ ఇద్దరు చేంజ్ అవ్వట్లేదు, చేంజ్ అవ్వట్లేదు ఇన్ ద సెన్స్ ఇద్దరు సేమ్ ఫ్రెండ్స్, సేమ్ ప్రైవేట్ రూమ్ లోనే ఉన్నారు. బట్ ఏ సెండర్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు ఈ రూమ్ నేమ్ వచ్చేసరికి ఏ అండర్ స్కోర్ బి వస్తుంది, బి సెండర్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు రూమ్ నేమ్ వచ్చేసరికి బి అండర్ స్కోర్ ఏ వస్తుంది. ఇలా రావద్దు కదా. అండ్ 2 పర్సన్స్ చాట్ చేస్తున్నప్పుడు ఈ సెండర్ అండ్ రిసీవర్ ఆబ్వియస్ గా వెంటనే చేంజ్ అవుతాయి. ఫర్ సపోజ్ ఏ హాయ్ అని మెసేజ్ పెట్టాడు అనుకోండి, అప్పుడు ఏ సెండర్, బి రిసీవర్, దెన్ బి మళ్ళీ హలో అని మెసేజ్ రిప్లై ఇస్తాడు కదా, అలా ఇవ్వగానే మళ్ళీ బి సెండర్ అవుతాడు, ఏ రిసీవర్ అవుతాడు. ఇవి ఆల్టర్నేట్ గా చేంజ్ అవుతూనే ఉంటాయి. అందుకోసమే అలా చేంజ్ అవుతున్న ప్రతిసారి మన రూమ్ చేంజ్ అవ్వద్దు, ఎందుకంటే ఆ రూమ్ లో ఉన్న పర్సన్ సేమ్. అందుకోసమే మనం సెండర్ అండ్ రిసీవర్ మనకి యూఐ నుంచి వచ్చినప్పటికీ, ఇక్కడ నుంచి మనకి సెండర్ అండ్ రిసీవర్ యూఐ నుంచి వచ్చినప్పటికీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే దీన్ని సార్ట్ చేస్తే ఏ అండ్ బి వీళ్ళు సెండర్ రిసీవర్ ఎవరైనప్పటికీ సార్ట్ చేసిన ప్రతిసారి ఏ ఫస్ట్ ఉంటాడు, బి సెకండ్ ఉంటాడు. వీళ్ళిద్దరిని జాయిన్ చేసినప్పుడు మనకు వచ్చే రూమ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఏ అండర్ స్కోర్ బి అనేది ప్రతిసారి సేమ్ ఉంటుంది. అందుకోసమే మనం ఇక్కడ సార్ట్ ని యూజ్ చేసాం. నెక్స్ట్ జాయిన్, ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత సాకెట్ డాట్ ఆన్ జాయిన్ రూమ్, ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకో ఈవెంట్ ఏంటంటే సాకెట్ డాట్ అంటే క్లయింట్ డాట్ ఆన్ సెండ్ మెసేజ్ ని సెండ్ చేసినప్పుడు ఇక్కడ మనకి మెసేజ్ సెండ్ చేసినప్పుడు ఏముండాలి, మెసేజ్ ఉండాలి, అంతే కదా. ఈ సెండ్ మెసేజ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనం ఒకసారి యూఐ లో చూద్దాం. ఇక్కడ చూస్తే హ్యాండిల్ సెండ్ మెసేజ్ ఇక్కడ చూడండి, సాకెట్ డాట్ కరెంట్ డాట్ ఎమిట్ సెండ్ మెసేజ్ ఎమిట్. ఈ మెసేజ్ ఎమిట్ లో మనకి మెసేజ్ కి రిలేటెడ్ డేటా ఏది ఉంటో ఇక్కడ చూడండి, సెండ్ మెసేజ్ ఎమిట్ అనే డేటా, ఇందులో సెండర్, రిసీవర్, మెసేజ్ అండ్ చాట్ డేటా ఉంది. ఈ డేటా తోటి మనకి సెండ్ మెసేజ్ అనే ఈవెంట్ ని మనం ఎమిట్ చేస్తున్నాం. మన యూఐ ని 6 అవర్స్ ఏమో ఉంది, కంప్లీట్ గా చూడండి, చాలా కంటెంట్ ఉంది అందులో. ఇక్కడ మనం సాకెట్ డాట్ కరెంట్ డాట్ ఎమిట్ సెండ్ మెసేజ్ లో ఈ డేటాని పాస్ చేస్తున్నాం. ఆబ్వియస్ గా మనకి ఈ మన బ్యాక్ ఎండ్ లో ఆన్ సెండ్ మెసేజ్ అనే ఈవెంట్ ని మనం హ్యాండిల్ చేయాలి కాబట్టి, అండ్ ఇక్కడ మనకు వాళ్ళు డేటాని పంపిస్తున్నారు కాబట్టి ఈ డేటాని మనం యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేస్తాం, కాన్స్ట్ సెండర్ రిసీవర్ ఆబ్జెక్ట్ డిస్ట్రక్షన్ మెసేజ్ చార్ట్ డేటా, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, డేటా నుంచి వస్తున్నాయి. నెక్స్ట్ మళ్ళీ కాన్స్ట్ రూమ్, ఈ రూమ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి ఆబ్వియస్ గా ఇది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే సాకెట్ డాట్ అనదర్ ఇంపార్టెంట్ మెథడ్ బ్రాడ్కాస్ట్ డాట్ టు రూమ్ డాట్ ఎమిట్ రిసీవ్ మెసేజ్ కామా సెండర్ మెసేజ్ చార్ట్ డేటా. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ ఇక్కడ ఏమవుతుందో చూడండి, మళ్ళీ మనకి ఈ రూమ్ లో సేమ్ రూమ్ ని క్రియేట్ చేస్తున్నాం. సేమ్ రూమ్ ని క్రియేట్ చేసి బ్రాడ్కాస్ట్ అంటే ఆ రూమ్ కి మనం మెసేజ్ ని సెండ్ చేస్తున్నాం విత్ రిసీవ్ మెసేజ్ అనే ఈవెంట్ తోటి సెండర్ మెసేజ్ చార్ట్ డేటా. ఈ రిసీవ్ మెసేజ్ అనే ఈవెంట్ మన యూఐ ఖచ్చితంగా రీడ్ చేయాలి, చేస్తేనే మనకి మెసేజ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, సాకెట్ డాట్ కరెంట్ డాట్ ఆన్ రిసీవ్ మెసేజ్, ఇది మనం యూజ్ ఎఫెక్ట్ లో రాసాం. ఏమవుతుంది, న్యూ మెసేజ్ వస్తుంది. ఆ న్యూ మెసేజ్ ని మనం ఎవ్రీ టైం రిఫ్రెష్ చేస్తాం. ఎందుకు, ఇక్కడ సెట్ సెలెక్ట్ చార్ట్ అనే మెథడ్ రన్ అవుతుంది, అంటే ఇది యూజ్ స్టేట్ కి రిలేటెడ్ మెథడ్. ఈ వాల్యూ చేంజ్ అవ్వగానే కాంపోనెంట్ రీరెండర్ అవుతుంది. రీరెండర్ అవడం వల్ల న్యూ మెసేజెస్ అనేవి మనకి యూజర్ కి కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ మనం సాకెట్ ఫస్ట్ కనెక్షన్ జాయిన్ రూమ్ సెండ్ మెసేజ్, దీని తర్వాత సాకెట్ కనెక్షన్ క్లోజ్ అవుతే సాకెట్ ని కూడా మనం డిస్కనెక్ట్ చేద్దాం. సాకెట్ డాట్ ఆన్ డిస్కనెక్ట్ మనం ఏం చేయట్లేదు, అండ్ జస్ట్ ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ క్లయింట్ డిస్కనెక్ట్.
ఇది డిస్కనెక్ట్ ఈవెంట్ కి రాసాం. అయితే ఎనీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ పీస్ ఆఫ్ కోడ్ మన రియల్ టైమ్ చాట్ మెసేజెస్ కి ఒక కోర్ పార్ట్ అన్నట్టు. ఇందులోనే మనకి మెసేజెస్ సెండింగ్, రిసీవింగ్ అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అప్లికేషన్ లో ఏం ఎర్రర్స్ లేవు, ఎవ్రీథింగ్ వర్క్ అవుతుంది. సో అప్లికేషన్ అయితే రన్ అవుతుంది, ఇష్యూస్ ఏం లేవు. ఫైనల్ గా మనం మన అప్లికేషన్ అయితే టెస్ట్ చేయాలి. లైక్ మెయిన్ ఫీచర్ ఆ మెసేజింగ్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూద్దాం. అయితే ఆ టెస్టింగ్ చేస్తున్న ప్రాసెస్ లో నేను ఒకటి ఏం గమనించానంటే, మన ఈ మెసేజ్ కంట్రోలర్ లో ఏదైతే ఉందో ఇక్కడ క్రియేట్ చాట్ అనే మెథడ్ ఉంది. ఈ క్రియేట్ చాట్ అనే మెథడ్ లో మనం రెస్పాన్స్ డాట్ స్టేటస్ 201 ఈ చాట్ ని సెండ్ చేయడం అనేది మిస్ చేసాం. ఈ పీస్ ఆఫ్ కోడ్ ని మిస్ చేయడం వల్ల చాట్స్ అనేవి క్రియేట్ అవ్వట్లేదు. మీరు వెంటనే ఏం చేస్తారంటే ఈ మెసేజ్ కంట్రోలర్ డాట్ జేఎస్ లో ఈ రెస్పాన్స్ అయితే యాడ్ చేయండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మన చాట్ సేవ్ అవుతుంది, బట్ యూఐ కి ఈ రెస్పాన్స్ ని సెండ్ చేయకపోవడం వల్ల లోడింగ్ స్టేటస్ లోనే ఉంటుంది. ఇది ఒకటి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మన MongoDB సర్వర్ లోకి వచ్చి ఈ జస్ట్ ఒకసారి ఏం చేస్తారంటే నేను చూపెడతాను. మన MongoDB సర్వర్ ఏదైతే ఉందో ఈ సర్వర్ లోకి వచ్చి మన ఈ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కలెక్షన్ మొత్తాన్ని డిలీట్ చేసేయండి. ఫ్రెష్ గా స్టార్ట్ చేయడానికి మనం టెస్టింగ్ పర్పస్ లో క్రియేట్ చేసిన ఆ యూజర్స్ ఎవరైనా ఉన్నా ఏమున్నా అవేమీ ఉంచకుండా దాన్ని మొత్తాన్ని కంప్లీట్ గా రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత అండ్ ఈ బ్రౌజర్ లోనే ఒక ఇన్కాగ్నిటో ట్యాబ్ ఓపెన్ చేసి మళ్ళీ మన యూఐకి అయితే వెళ్ళండి. ఈ యూఐకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం సైన్ అప్ చేయాలి. ఈ సైన్ అప్ చేసేటప్పుడు నేమ్స్ ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నేను ఏమి ఇస్తానంటే యూజర్ నేమ్ chatApp1 అని ఒకటి ఇస్తాను అండ్ ఈమెయిల్ కూడా chatApp1@gmail.com. యూజర్ నేమ్ గుర్తుంచుకోండి chatApp1. ఫర్ సపోజ్ నేను ఏం చేస్తానంటే బెటర్ మన VS కోడ్ లో ఇక్కడ యాడ్ చేద్దాం chatApp1 అండ్ chatApp1@gmail.com. నెక్స్ట్ సమ్ పాస్వర్డ్ ఇవ్వండి. యూజర్ సైన్ అప్ అయ్యాడు. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మళ్ళీ మన లోకల్ హోస్ట్ లాగిన్ ని క్రియేట్ చేసి సైన్ అప్ లోకి వెళ్ళి ఈ chatApp1 ఉన్నాడు కదా సేమ్ ఇలానే chatApp2 ని క్రియేట్ చేద్దాం. ఇంకొక యూజర్ చాట్ చేయాలంటే మనకు 2 యూజర్స్ అవసరం కాబట్టి ఈ యూజర్ నేమ్ వచ్చేసరికి chatApp2 ఇద్దాం. సమ్ పాస్వర్డ్ మళ్ళీ మర్చిపోతే లాగిన్ అవ్వరాదు, ఈజీ పాస్వర్డ్ ఇద్దాం. ఓకే, ఈ పర్సన్ ని కూడా మనం సైన్ అప్ చేసేది. ఇక్కడ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ చార్ట్స్ అనే సెక్షన్ లోకి వచ్చి దీన్ని తీసుకొని ఇక్కడ ఏం చేద్దామంటే మన యూజర్ నేమ్ chatApp కదా CHAT ఇలా టైప్ చేయండి. చూడండి మనకి chatApp2 వచ్చేసాడు. ఇతన్ని క్లిక్ చేయండి, మనకి అతడు మన చాట్ లో యాడ్ అయిపోయాడు. నౌ ఇప్పుడు ఏం చేయాలి, ఏమంటున్నాడు సెలెక్ట్ చాట్ టు ఓపెన్. దీన్ని క్లిక్ చేయగానే మనకి అతనికి సంబంధించిన చాట్ విండోన్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే హాయ్ అని ఒక మెసేజ్ ని పంపిద్దాం. అయితే ఇప్పుడు మనం ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చి ఇతడి చాట్స్ ఓపెన్ చేస్తే మనకు ఈ chatApp1 ఉండాలి, ఎందుకంటే ఇతడు ఆల్రెడీ మెసేజ్ ని సెండ్ చేశాడు. ఇక్కడ చూడండి chatApp1 మనకి మెసేజ్ సెండ్ చేశాడు. సెలెక్ట్ చాట్ టు ఓపెన్ దీన్ని క్లిక్ చేస్తే మనకి ఆల్రెడీ మెసేజ్ అయితే వచ్చింది. అంటే మనకి మెసేజింగ్ అనేది సెండ్ అవుతుంది. ఇంకొకటి మనం ఏం చెక్ చేయాలంటే జస్ట్ సెకండ్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇందులో మనం ఒక మెసేజ్ ని పంపిద్దాం. ఇక్కడ చూడండి లైటనింగ్ స్పీడ్ లో మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది రియల్ టైమ్ గా. లైక్ ఇక్కడ నేను టెస్ట్ అని పంపిస్తే వాట్ ఈస్ టెస్ట్ మ్యాన్ అని టైప్ చేసి సెండ్ చేస్తుంది. ఇక్కడ చూడండి వాట్ ఈస్ టెస్ట్ మ్యాన్ అని వస్తుంది. ఇక్కడ కలర్ కూడా చూడండి సెండ్ చేసే పర్సన్ కి ఈ కలర్ అండ్ రిసీవ్ చేసే పర్సన్ కి ఈ కలర్. ఓ సారీ మై బ్యాడ్. ఇక్కడ చూస్తే రైట్ ఇక్కడ సేమ్ మెసేజ్. అంటే ఇన్స్టాంట్ గా మనం టైప్ చేసిన వెంటనే మనకి 2 విండోస్ లలోనైతే వస్తుంది. ఫైనల్ గా ఈ chatApp కి రిలేటెడ్ రియల్ టైమ్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవైతే మనం ఇంప్లిమెంట్ చేసేసాం. ఆబ్వియస్లీ టైం తీసుకున్నాం, లేట్ అయింది, బట్ ఈ ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ మీరు కనుక కోడ్ రాసి మీ రెజ్యూమేలో ఎక్కడ ఉంచుకున్నా ఇదొక ఏదో నార్మల్ గా మనం ఇంత ముందు చేసిన ప్రాజెక్ట్స్ లో బేసిక్ బిల్డ్ చేయడానికి సంబంధించిన ప్రాజెక్ట్ కాకుండా కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ మీకు వచ్చేసింది. లైక్ ఈ విండోని చూడండి, వీటిని చూసిన లైక్ ఈ బటన్ ఇవేమైనా మెసేజ్ సెండ్ అవ్వడం. ఇక్కడ మనకి యూజర్ కనుక ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్ చేసుకుంటే ఇక్కడ మనకు తన ప్రొఫైల్ పిక్చర్ వస్తుంది, ఇక్కడ తన యూజర్ నేమ్, దీన్ని క్లోజ్ చేయడం, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇవి ఏమి చూసినా మనకి ప్రాపర్ గా ఒక రియల్ టైమ్ లో ఒక వెబ్సైట్ ఒక అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందో అలాంటి ఒక ఫీచర్ ని మనం డిజైన్ అయితే చేసాం. బట్ ఇందులో మనం యూజ్ చేసింది ఏంటి, ఒక వెబ్ సాకెట్స్ తప్ప యూజ్ చేసిన ప్రతి కాన్సెప్ట్ మన వర్క్ షాప్స్ లలో డిస్కస్ చేసింది. లైక్ యూజ్ ఎఫెక్ట్, యూజ్ స్టేట్, లిస్ట్ రెండరింగ్. Node.js కి వచ్చేస్తే మనం Node.js వర్క్ షాప్ లో యూజ్ చేసిన ఆ కంట్రోలర్, ఆ రౌటర్, MongoDB కనెక్షన్ వాటినే మనం యూజ్ చేసాం. సో ఎగ్జాక్ట్ గా వర్క్ అవుతుంది గైస్. మీరు కొంచెం ప్రాపర్ గా కోడ్ రాస్తే కంప్లీట్ గా వర్క్ అవుతుంది. ఆ ఒక్కటే ఈ ఒక్క లైన్ నేను మిస్ చేసి ఉండకపోవాల్సింది. ఆ లైన్ మిస్ చేయడం వల్లనే మనకి నాకు కొంచెం టెస్టింగ్ చేసే టైంలో చాలా టైం తీసుకుంది. సో ఈ లైన్ వల్ల. సో ఇది ఫ్రెండ్స్ మన రియల్ టైమ్ చాటింగ్ అప్లికేషన్ కి సంబంధించి కంప్లీట్ Node.js సిరీస్. ఇది కంప్లీట్ ఫుల్ స్టాక్ సిరీస్. ఇన్ కేస్ ఇది మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.